ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుండి ఒకసారి చదువుదామండి. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు, మీరు ఏ దినమంట? ఆపద దినమందు. ఒక రోజు ఉందంట. ఏం రోజు? ఆపద దినమందు. ఇంగ్లీష్లో చూసినప్పుడు విత్ స్టాండింగ్ ఆన్ ఈవిల్ డే. అపవాది దినమందు, ఆపద దినమందు. ఆపద దినమందు అనేటప్పుడు ఏంటంటే బైబిల్ అనేక సార్లు ఆ గడియ, ఆ శోధన గడియ, యు సీ ద అవర్ ఆఫ్ టెంప్టేషన్, ద అవర్ ఆఫ్ బ్యాటిల్, ద అవర్, ఆ గడియ, ఆపద దినము. ఇక్కడ చూసినప్పుడు ద డే. ఈ మాటకు అర్థం ఏంటంటే అపవాది ఏదో ఒకరోజు అన్నీ కలిసి మీదకి వస్తాడంట. బైబిల్ చూసినప్పుడు యోబు గ్రంథంలో చూడొచ్చు. యోబుకి ఒకేసారి ఏం జరిగింది? బిడ్డలు చనిపోయారు, క్యాటిల్స్ అన్ని చనిపోయి, ఆస్తి అంతా నాశనం అయిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ గాన్. ఎవ్రీథింగ్ హ్యాపెన్ జస్ట్ విత్ ఇన్ దట్ వన్ డే, ద ఈవిల్ డే. ఆపద దినం అంటుంటారు. మామూలుగా యుద్ధాలు ఒకటి, మామూలు శోధనలు ఒకటి. ఈ మీరు జీవితంలో ఎప్పుడైనా అనుభవించారా? అన్నీ ఒకే రోజు మీదకి వచ్చి పడతాం. ఇది అన్ని మీదకి వచ్చి పడేటప్పుడు మనం ఏం చేయాలంటే అర్జెంటుగా ఈ కవచాన్ని ధరించుకోవాలంట. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంట. ఎక్కడ చదువుదామంటే ఆపద దినమందు మనం నిలిచి ఉండినట్లుగా మనం ఏం చేయాలి? స్టాండింగ్, నిలిచి ఉండినట్లుగా వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తివంతులగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. చూసి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని దేవుడు నాకు తెలియజేస్తుంది. ఈ అపవాది దినం అన్నప్పుడు you see the time of fights, the time of quarrels, the time of temptations, the time of battles. దేవుడు మనం పిరికోలు ఉండాలని ఆశపడతలేదు. పిరికి సంఘం కొరకు దేవుడు ఎదురు చూడట్లేదు. పిరికి బ్రైట్ కొరకు దేవుడు ఎదురు చూడట్లేదు. హీస్ కింగ్, హీస్ కింగ్ ఆఫ్ కింగ్స్, హీస్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. హీ వాంట్స్ ద చర్చ్ టు బి అ విక్టర్, నాట్ అ విక్టిమ్. ఈరోజు ఎంతోమంది అపవాది ద్వారా అణిచివేయబడేవారుగా, అపవాది ద్వారా అణిచివేయబడి, దే ఆర్ లిటరల్లీ క్రష్డ్. మైండ్స్ ఆర్ క్రష్డ్, బాడీస్ ఆర్ క్రష్డ్. నో ఫ్రీడమ్ ఇన్ లైఫ్. విడుదల లేని, స్వతంత్రత లేని జీవితాల్లో ఎంతోమంది బ్రతుకుతున్నారండి. కానీ ప్రభు నామమున మీకు తెలియజేస్తున్నా, దేవుడు మనకి శక్తినిచ్చాడు. ఆయన ఆత్మ మనకు శక్తి. పరిశుద్ధాత్మను మీరు పొందుకునేటప్పుడు మీకు ఏం అనుగ్రహించబడుతుంది? శక్తి అనుగ్రహించబడుతుంది. కానీ అదే సమయంలో తెలియజేయబడుతుంది, మీరు ఆపద దినము నిలిచి ఉండేలాగా, మీకు శక్తి కలిగేలాగా మీరేం చేయాలి? సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఇవి చూస్తానికి నిజంగా వాస్తవాన్ని తగిలించుకోవాలంటే, ఎన్ని వేసుకోవాలంటే చాలా బరువు ఉంటాయి. బట్ గాడ్ ఇస్ సేయింగ్, డోంట్ థింక్ ఇట్స్ హెవీ. ఇఫ్ యూ డోంట్ వేర్ దెమ్, దెర్ ఇస్ నో ప్రొటెక్షన్. ఈరోజు చాలామందికి దేవుని కొరకు బ్రతుకుతాం కష్టంగా ఉంటుంది. చాలామందికి దేవుని కొరకు నమ్మకంగా, విశ్వాసంతో బ్రతుకుతాం చాలా కష్టంగా ఉంటుంది. బట్ దెన్ ఐమ్ టెలింగ్ యూ, నీకు అదే కష్టం అంటే అపవాదితో పోరాడటానికి నీకు ఏమాత్రం శక్తి ఉందో, సేఫ్టీ ఉండదో, అపవాది నిన్ను చిత్తు చేసుకుని వెళ్ళిపోతాడు. ఈరోజు మనం సర్వాంగ కవచంలో చూసినప్పుడు ద ఫస్ట్ థింగ్ దట్ వి సీ, సత్యం అనే దట్టి. ఈ దట్టి చాలా ముఖ్యమండి. ఎందుకు చాలా ముఖ్యమంటే, ఈ కవచంలో ఆల్మోస్ట్ ఒక రోమన్ ఆర్మర్ అంతా దీనికి లింక్ అయి ఉంటుంది. కత్తి ఎక్కడ పెడతాడు? ఇందులో పెడతాడు. ఈ డాల్ ఎక్కడ తగిలిస్తాడు? ఇక్కడ నుండి తాడు వచ్చి వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడ పట్టుకుంటుంది, దాని మీద తగిలించుకుంటాడు. సో మోస్ట్ ఆఫ్ ద ఆర్మర్ ఇది పైకి లెగిసిపోకనా యుద్ధంలో కింద కట్టుకుంటాడు. సో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఆర్మర్ ఎక్కడ బేస్ అయి ఉందంటే ఈ దట్టి సత్యానికి ఆధారపడి ఉంది. చూసే సర్వాంగ కవచంలో మనకు తెలియజేయబడుతుంది, ఫస్ట్ హ్యావ్ ట్రూత్, నో ద ట్రూత్. సత్యం ఎరిగి సత్యము కలిగి బ్రతకండి. సత్యము నీకు లేకపోతే యువర్ హోల్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ లై. ఈరోజు చాలామంది జీవితాలతో హోల్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ అ లై. దే ఆర్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ ఎ లై. నాకెవరు చెప్పలేదే అనొద్దు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ గివెన్ ఫర్ యూ టు నో ద ట్రూత్.
దేవుని వాక్యం తెలియజేస్తుంది, ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈరోజు ఎంతమంది సత్యాన్ని ప్రేమించారంట? అంధకార సంబంధాలు, చీకటి సంబంధాలు, అపవాది సంబంధాలు సత్యాన్ని ప్రేమించారంట. దేవుని వాక్యం తెలియజేస్తుంది, సత్యాన్ని ప్రేమించి దాన్ని అనుసరించువారు. బిలీవ్ ద ట్రూత్, లవ్ ద ట్రూత్, ఫాలో ద ట్రూత్, లివ్ ద ట్రూత్. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, యోహాను 1:14 చూసినప్పుడు యోహాను సువార్తలో సత్యం గురించి, యేసుని గురించి, సత్యం గురించి ఎంతో చక్కగా వివరించబడి ఉంటుంది. లెట్స్ స్క్రిప్ట్ త్రూ ద స్క్రిప్చర్స్ ప్లీజ్. ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా, కృపా సత్య సంపూర్ణుడుగా. సత్యము ఇస్ ద ఫుల్ ఆఫ్ ట్రూత్, గ్రేస్ అండ్ ట్రూత్. హూ ఇస్ ద గ్రేస్ ఆఫ్ ట్రూత్? ద వర్డ్. హూ ఇస్ ద వర్డ్? జీసస్, యేసు ప్రభు. కృపా సత్య సంపూర్ణధారిగా మన మధ్య నివసించును. యు సీ, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణధారిగా మన మధ్య నివసించును. మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో సత్యం ఉందా? ఇస్ ద ట్రూత్ ఇన్ యువర్ లైఫ్? వాట్ ఈస్ ద ట్రూత్ దట్ యు బిలీవ్? ఎందుకంటే సత్యం అనే దాటి గురించి చెప్తూ వచ్చాను. బేస్డ్ ఆన్ ద ట్రూత్ ద రెస్ట్ ఇస్ ఆల్ డిపెండింగ్. కత్తి ఎక్కడ పెట్టుకుంటావు? చేతుల్లోనే పట్టుకుని ఉండవు. కత్తి పెడతావు కదా, సత్యం ఈ బెల్ట్లో పెడతావు. ఇట్ ఈస్ వేర్ ఇట్ విల్ ప్రొటెక్ట్ యువర్ లైన్. ఒక యుద్ధంలో ఉన్న వ్యక్తి, ఇఫ్ హీ హ్యాస్ టు బీ ప్రొడక్టివ్, ఆయనకు ఒక జనరేషన్ ఉండాలంటే గాడ్ ఉండాలి. దట్ విల్ ప్రొటెక్ట్ హిస్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇఫ్ హీ నీడ్స్ టు హ్యావ్ ఫ్యూచర్ జనరేషన్, గాడ్ ఉండాలి అక్కడ. ఈరోజు చాలా మందికి సత్యం లేదు. దట్ ఈస్ వై దెర్ ఇస్ నో ఫ్యూచర్, దెర్ ఇస్ నో బ్లెస్సింగ్. బికాస్ దెర్ ఇస్ నో ట్రూత్, డెవిల్ ఇస్ డిస్ట్రాయింగ్ యువర్ ఫ్యూచర్. ఇక బైబిల్ చూసినప్పుడు అంటే ఈ సత్యము 3:21 యోహాను సువార్త. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు వద్దకు వచ్చును. సత్యంని జరిగించేవాడు వెలుగు దగ్గరకు వస్తున్నాడంట. See, it is very beautiful in English also. But whoever does what is true comes to the light, so that it may be clearly seen that his works have been carried out in God. సత్యంని ప్రేమించేవాడు వెలుగులోకి వచ్చిన వాడంట. వెలుగులోకి వచ్చిన వాడు తన జీవితంలో తను చేసే కార్యాలు దేవునిని కనబరుచున్నట్లుగా, దేవుని మహిమ. ఈరోజు చాలామంది జీవితాల రహస్య జీవితాలు, సత్యాన్ని అంగీకరించరు. దే లైక్ టు లివ్ లైస్ ఆఫ్ ద ఎనిమీ. నువ్వు ఇంతే, నీ బ్రతుకింతే, నీ జీవితం ఇంతే, నీకు ఇంకా చేత కాదు, నీవు ఇంకా చేయలేవు, నీవు ఇంకా బ్రతకలేవు, నీవు నాశనము. అబద్ధాలు నమ్ముతూ ఉంటారు. ఎవరైనా అలాంటి అబద్ధాలు నమ్మిన వారైతే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. క్యాన్సిల్ ద లైస్ ఆఫ్ ద ఎనిమీ. ఈరోజు చాలామంది వారి జీవితంలో వారు వినబడే మాటలన్నీ అబద్ధాలే. స్కూల్కి వెళ్తే నువ్వు పనికిరావు, ఆఫీస్కి వెళ్తే నీకు చేత కాదు, ఇంటికి వస్తే నువ్వు వేస్ట్, బయట పనికిరావు, ఎక్కడ పనికిరావు, ఇంకేం జీవితం రా, నేను పనికిరాను అన్నట్టే బ్రతుకుతున్నారు చాలామంది. కానీ దేవుడు ఇక్కడ ఎవరిని పనికిరాని వాళ్ళని చేయలే. దేవుడు చేసిన ప్రతి ఒక్కరూ దే ఆర్ మాస్టర్ పీసెస్ ఆఫ్ గాడ్. డు యు యాక్సెప్ట్? బైబిల్ సేస్ వీఆర్ హిస్ హ్యాండీ వర్క్స్, వీఆర్ హిస్ మాస్టర్ పీస్. మీ పక్కన చూసి చెప్పండి, యు ఆర్ అ మాస్టర్ పీస్ అని చెప్పండి. You see, out of 8 billion people on this planet, not two are the same. ఇద్దరు వేలు ముద్ర ఒకటి కాదు, ఇద్దరు కంట్లో ఉన్న ఐరిస్ ఒకటి కాదు. ప్రతి ఒక్కరు 8 billion people, not one is a copy. We are all special. కానీ ఈరోజు మనం అనుకునేది ఏంటి తెలుసా? ఐఎమ్ వర్త్లెస్, ఐఎమ్ యూస్లెస్, ఐఎమ్ వేస్ట్. నాకు ఏ విలువ లేదు, నాకు ఏ ప్రయోజనం లేదు, నేను ఎందుకు పనికిరాను. ఈ 2025లో ఎలాంటి దృష్టితో వచ్చారు? ఏం బ్రతుకురా ఇది, ఏం జీవితం రా ఇది, ఏం చేస్తాం మనం, ఏం రాదు మనకి, ఇంకా నా జీవితంలో పెళ్ళి అవ్వదు పో. కొంతమంది ముందే చెప్పించుకుంటారు. బట్ దేవుడు వాక్యం తెలియజేస్తుందండి, చాలా చక్కగా ఉంది. వీఆర్ created by God, we are his masterpiece, we are unique, we are special. I am fearfully and wonderfully made అని ఉంది బైబిల్లో. ఎలా?
ఐ ఆమ్ ఫియర్ఫుల్లీ, మీ పక్కన చూసి చెప్పండి, యు ఆర్ వండర్ఫుల్లీ మేడ్ అని చెప్పండి. ఏమంటున్నారు? అబ్బా నా గురించి అంత చెప్పద్దబ్బా. కొంతమందికి అలాంటి మాటలు ఎక్కవంట. ఎందుకంటే ఎప్పుడు చూసినారే నువ్వు పనికిరావు, నువ్వు నింతే, నీ బ్రతికింతే, ఎప్పుడు కృంగిదల మాటలు ఇన్ని సడన్గా ఎవరన్నా నువ్వు ఎంత మంచుడు అంటే ఎట్లా? అబ్బబ్బా నేను కాదబ్బా. మనుషుడు అంగీకరించలేడంట. నువ్వు క్రీస్తు నీతై ఉన్నావు అన్నావు అనుకో, నేను నీతిమంతున్నా, అరే నేను అంత నీతిమంతుని కాదబ్బా. యు సీ, దట్ ఈస్ వాట్ ది డెవిల్ వాంట్ యు టు బిలీవ్. అపవాది నిన్ను సత్యాన్ని నమ్మనవకనా, అబద్ధంలోనే నువ్వు బ్రతకాలని, అబద్ధాన్నే నమ్మి జీవించాలని, అబద్ధంలోనే నువ్వు చావాలని ఆశపడుతున్నాడు. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది తెలియజేయబడుతుందండి. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు నమ్ముతున్నారు? చేతులు తలలు చెప్తారా? యోహాను 8:32 నేను చెప్పిన అనేక వచనాలు యోహాను నుండి చూపిస్తానండి. నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఏంటి? నా వాక్యమందు మీరు నిలిచిన వారైతే, కంటిన్యూ, నిజముగా నాకు శిష్యులై ఉండి, మీరు నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సత్యాన్ని ఏం చేస్తారు? గ్రహిస్తారు. యు వుడ్ అండర్స్టాండ్, you would digest, you will know the truth. ఆ వర్డ్ నో చూసినప్పుడు ఇట్ ఈస్ an intimacy word. ఈ వర్డ్ నో అన్న మాట చూస్తే దిస్ ఇస్ ద సేమ్ వర్డ్ దట్ పాల్ సేస్ దట్ ఐ మైట్ నో యు మోర్. నిన్ను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఈ తెలుసుకుంటాం. ఎలాంటి తెలుసుకోవాలి? ఐ డోంట్ వాంట్ జంప్ దట్ వర్డ్. ఎందుకంటే సత్యంని మీరు తెలుసుకోవాలంట. ఏం తెలుసుకుంటాం? రాజ్ ప్రకాష్ వాళ్ళని స్టేజ్ మీద తెలుసుకుంటాం వేరు, నా భార్య నన్ను గదిలో తెలుసుకుంటాం వేరు. మీ ఇన్ ప్రైవేట్, ద రియల్ మీ. యు సీ, హియర్ యు ఆర్ వెల్ మేనర్డ్. దేర్ ఇన్ ద హౌస్, ఇన్ ద పర్సనల్ స్పేస్, దేర్ ఐ ఆమ్ ద రియల్ మీ. అర్థమవుతుందా? దేవుని కూడా మనం అలాగ వ్యక్తిగతంగా తెలుసుకోవాలంట. ఈరోజు చాలామంది దేవుని అలాగ సమూహంగా తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. యేసుప్రభుని సమూహంగా తెలుసుకున్న వాళ్ళందరూ ఆయన్ని రాజుగా చేసేద్దాం అనుకున్నారు. ఆయన ఎప్పుడైతే రాజు అని అన్నారో ఆయన సిలువ వేసేద్దాం అనుకున్నారు. దే డిడ్ంట్ స్టాండ్ ఆన్ వన్ ఒపీనియన్, దే వర్ రెడీ టు జంప్. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవునిని మనం వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. విచ్ మీన్స్ సత్యంని మనం తెలుసుకోవాలి. దేవుడు మన పట్ల కలిగి ఉన్న సత్యంని మనం ఎరగాలి. ఎప్పుడైతే మీరు సత్యంని తెలుసుకుంటారో, చదవండి, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగాను చేయునని చెప్పగా. సత్యంని మీరు తెలుసుకున్నప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈరోజు ఎంతో మందిలో సత్యం లేదు. ఎంతో మంది సత్యంని కలిగి జీవిస్తలేదు. దే డోంట్ నో వాట్ ఈస్ ట్రూ బికాస్ పీపుల్ ఆర్ బేస్డ్ ఆన్ ఒపీనియన్స్. ఈరోజు మనుషులు చూడండి, మనుషుల అభిప్రాయాలను బట్టి ఆధారపడి ఉన్నారు. నువ్వేమనుకుంటున్నావు? 10 మంది నువ్వు పనికిరానోడు అంటే నువ్వు పనికిరాడు. 10 మంది నువ్వు ఎంత గొప్ప అంటే గర్వం. ఇంకా నేను ఎంత గొప్ప. నాట్ నోయింగ్ ద ట్రూత్. బైబిల్ సేయింగ్ డోంట్ ఫేక్, నో ద ట్రూత్, నో ద రియాలిటీ. నువ్వు పాపివైతే పాపివని తెలుసుకుని ప్రభు దగ్గరకు రా. నువ్వు నీతిమంతుడు అయితే దేవుని నీతి అనేది తెలిసి నువ్వు నీతిగా బ్రతుకు. నువ్వు పరిశుద్ధ జనమైతే, ఏర్పరచబడిన వంశం అయితే పరిశుద్ధుడిగా బ్రతుకు. నువ్వు పరిశుద్ధుడు అయి ఉండి నేను ఇంకా పాపిని పాపంలో బ్రతుకుతూ ఉంటే అయ్యేది కాదు. యు సీ, నోయింగ్ యువర్ ఐడెంటిటీ రియలీ మ్యాటర్స్ అండి. ఈరోజు మన లైఫ్ స్టైల్స్ ఎలాగ అయిపోయాయంటే, ఈ టెక్నాలజీ, ఈ ర్యాపిడ్ డెవలప్మెంట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనుషుడికి ఐడెంటిటీ రోజుకి మారిపోతుందంట. ఒక మాటలో చెప్పాలంటే, ఈరోజు ఈ స్టాక్ మార్కెట్స్, ఈ ఆన్లైన్ బిట్ కాయిన్ ఇవన్నీ వచ్చిన తర్వాత రాత్రికి నీ అంత ధనవంతుడు ఎవరు లేడు. మరలా గంటల సేపుల్లో నీ అంత దరిద్రుడు ఎవరు లేడు. అవునా కాదా? సడన్గా ధనవంతుడు, నేను ధనవంతుడు రాని 10 మందికి ఒక స్టేటస్ పెట్టేటప్పటికీ దరిద్రుడు అయిపోయావు. కారణం ఏంటి? దట్ ఈస్ హౌ ద వరల్డ్, చేంజింగ్ వరల్డ్. మారే స్థితిగతులు, మారే లోకము, మారే సమస్తము. కానీ మారని దేవుడు మన కొరకు ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకుని ఆయన మాటను పట్టుకోండి. ఆయన వాక్ మారదంట. ఆయన నోటి నుండి వచ్చిన మాట కార్యము జరిగించుకున్న తిరిగి ఆయన దగ్గర రాదంట. ఇట్ విల్ వెయిట్ ఫర్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్. దేవుని వాగ్దానం నీ పట్ల రిలీజ్ అయిందనుకో,
నీ ఫెయిత్, నీ విశ్వాసం, నీ అంగీకారం ఎంతో ముఖ్యం. నువ్వు అంగీకరిస్తే దేవుని వాక్కు నీ పట్ల రిలీజ్ అయినది, అది కార్యము జరిగించి దెన్ ఇట్ విల్ రిపోర్ట్ బ్యాక్ టు గాడ్, ఇట్ ఇస్ డన్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీకు ఆ నమ్మకం లేకపోతే అపవాది నీ టైం అంతా దోచుకుంటున్నాడు, నీ సీజన్ అంతా దోచుకుంటున్నాడు. ఈరోజు మనం సత్యాన్ని ధరించుకోవాలండి. ఒక మాట అడుగుతున్నాను, ఇక్కడ ఎంతమంది నిజంగా రక్షించబడి బాప్తిజం తీసుకున్న వారు ఉన్నారో చేతులు ఎత్తుతారా? చూసి మీ అందరికీ దేవుడు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. ఐ మీన్ వెరీ క్లియర్, రక్షించబడి బాప్తిజం తీసుకున్న వారికి మాత్రమే. ఎందుకంటే వారు క్రీస్తుతో పాటు నిబంధనలో ఉన్నారు. నువ్వు రక్షించబడి బాప్తిజం తీసుకోవడానికి సాదృశ్యం ఏంటి? బాప్తిజం వాట్ ఈస్ ద సైన్? ఇట్ ఈస్ సర్కంసిషన్. ఇట్ ఈస్ అవర్ సర్కంసిషన్. బైబిల్ తెలియజేస్తుంది క్రీస్తుతో మన నిబంధనలు ఉన్నామనేది గుర్తు. సో నీ బాప్తిజము ఇట్ ఈస్ ఎ సర్కంసిషన్ విత్ క్రైస్ట్, ఇట్ ఈస్ అ కవెనెంట్ విత్ క్రైస్ట్. క్రీస్తు అనుగ్రహించే సర్వాంగ కవచం నీకుంది. ఈరోజు కానీ నువ్వు సత్యాన్ని ధరించుకోకపోతే, సత్యం అనే దట్టి నీకు లేకపోతే, అపవాది నీకు ఫ్యూచర్ లేకుండా చూస్తానికి నిన్ను దాడి చేస్తాడు. ఎందుకంటే మొన్న ధ్యానిస్తూ వచ్చాము మనము, వీఆర్ ఇన్ రెస్లింగ్ అంట. వీఆర్ ఇన్ రెస్ల్. ఈ మాట రెస్ల్స్, నాకు ఎక్కువ టైం లేదు కాబట్టి అన్ని డీటెయిల్స్ నేను క్లియర్గా వెళ్ళట్లేదు, కానీ ఈ మధ్యలో వాట్ ఎవర్ ఐ కెన్ ఫిట్ అండ్ ఐ విల్ ఫిట్ ఇన్. ఆ రోజు పౌలు రాసేటప్పటికి ఆ రోమన్ కల్చర్లో రెస్లింగ్ చూసేటప్పుడు దేర్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ థింగ్. ఆ రోజు జిమ్నాజియమ్స్ అని ఉంటాయి, గుర్తున్నాయి కదా? వెన్ వీ మెడిటేటెడ్ ఆన్ ద చర్చెస్, 7 churches, వి ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ఇట్. అందులో ఆ జిమ్నాజియమ్స్లో వాళ్ళకి ఏముంటుంది, ఈ కుస్తీలు ఉంటాయి. ఈ కుస్తీలు మనం అనుకున్న కేవలం రెస్లింగ్ మ్యాచెస్ కాదు, బట్ అవి ఎలా ఉంటాయంటే ఆ కుస్తీలో దిగినోడు ఆపోనెంట్ని చంపేయాలి అక్కడ రింగ్లో. హి హాస్ టు లిటరల్లీ కిల్ హిమ్. చంపకపోతే వీళ్ళని చంపేస్తారు అధికారులు. ఒకడు చంపితే వీడు బ్రతుకుతాడు. సో లిటరల్ టార్గెట్ అంటే కార్డ్స్ని పడతారంట, ఓకిల్ కార్డ్స్. వాడు మెడని పిసికి చంపేస్తారంట. యూ కెనాట్ గివ్ అప్. నువ్వు వాడి నుంచి తప్పించుకుని వస్తే బయట అధికారులు చంపేస్తారంట. అదే టైంలో అక్కడ బాక్సింగ్స్ జరుగుతాయి. బాక్సింగ్ అంటే మనలాంటి పెద్ద పెద్ద హెవీ ప్యాడ్స్ వేసుకుని మంచి రూల్స్లో ఎంపైర్ పెట్టుకుని రెఫరీ పెట్టుకుని బాక్సింగ్లు కాదు. సన్నటి గ్లౌస్లు వేసుకుంటారు. ఆ గ్లౌస్లకి మొత్తం మేకులు ఉంటాయి. ఇంకా చూడుకొని కొట్టుకుంటారు ఒక్కొక్కడు పక్కన. మొఖాలు చీలిపోతాయి, తోలు మాంసాలు చీలిపోతాయి, దేహం చీలిపోతుంది. ఒకడు చస్తే ఇంకోటి బయటకు వస్తాడు. అంతవరకు కొట్టుకుంటారు. సో దేవుని వాక్యం కూడా పౌలు రాసేటప్పుడు హీస్ ట్రైయింగ్ టు సే దేర్, అయ్యా వీఆర్ రెస్లింగ్, కానీ వీఆర్ నాట్ రెస్లింగ్ అగెయిన్స్ట్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్. మనం పోరాడేది రక్త మాంసాలను కాదు, నీ భార్యని కాదు, నీ భర్తని కాదు, మీ బిడ్డలను కాదు, మీ తల్లిదండ్రులు కాదు, మీ పొరుగు వారిని కాదు, మీ వర్క్ ప్లేస్ కాదు. మనుషులు మాట్లాడినంత మాత్రాన మనుషుల్ని కాదు నువ్వు పోరాడేది. స్టాప్ ఫైటింగ్ విత్ పీపుల్, స్టాప్ ఆర్గ్యూయింగ్ విత్ పీపుల్, స్టాప్ డిస్కసింగ్, డిబేటింగ్, ఎంఫసైజింగ్ హూజ్ రైట్ హూజ్ రాంగ్ విత్ పీపుల్. మన కనబడిన శత్రువును పోరాడుతున్నామయ్యా. ఆ కనబడి శత్రువుతో నువ్వు రెస్లింగ్ చేస్తున్నావు. ఎవడో ఒకడే బ్రతకాలి, నువ్వన్నా బ్రతకాలి, శత్రువు అన్న బ్రతకాలి. ఈ రెస్లింగ్ ఒక్కొక్కసారి జరుగుతూనే ఉంటుంది, ఏదో ఒక్కరోజు జరిగి మాత్రం పోయేది కాదు. కానీ ఆ రెస్లింగ్లో యు నీడ్ టు బీ షూర్ యు ఆర్ ప్రొటెక్టెడ్. రోమన్స్ దగ్గర చూసినప్పుడు వారి షీల్డ్ చూస్తే, వారి ఆర్మర్ చూస్తే 360 degree కంప్లీట్ కవర్, లేకపోతే యూ కెన్ సే 180 degree ఫ్రంట్ అండ్ బ్యాక్ కవర్. కానీ గ్రీక్ వాళ్ళ దగ్గర చూసినప్పుడు వాళ్ళది కేవలం ఫ్రంట్ మాత్రం ఉంటుంది, బ్యాక్ కవర్ ఉండదు. అనేకసార్లు చాలామంది అంటారు కేవలం ఫ్రంట్ మాత్రమే కవరింగ్ ఉంటుంది, వెనకాల తిప్పినోడు చచ్చిపోతాడు. సో అది అలెగ్జాండర్ చక్రవర్తికి అలాంటి రూల్ ఉండేది. అలెగ్జాండర్ చక్రవర్తితో ఎవరైనా పోరాడేవారు వస్తే వారు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరగకూడదు. ఫైట్లో దిగినోడు వెనక్కి తిరిగాడా వాడు చచ్చినోడితో లెక్క. కానీ రోమన్స్ చూసినప్పుడు దేర్ ఇస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రొటెక్షన్, నో మ్యాటర్ యు ఆర్ ఫైటింగ్ ఫ్రంట్ ఆర్ బ్యాక్. ఇంకో మాట చెప్పాలంటే నువ్వు ఒక శత్రువుతో ఇక్కడ పోరాడుతూ ఉంటే వెనకాల నుండి ఇంకోటి వచ్చి కొడతానికి లేదు. కానీ ఇది మొత్తం లింక్ అయి ఉంది నీ సత్యం అనే దట్టికి. నీ దట్టి మాత్రం లేకపోతే నీ ఆర్మర్ నిలబడదు, నీ ఆర్మర్ ప్రొటెక్షన్ ఉండదు. నీ ఆర్మర్కి మొత్తం లెదర్ స్ట్రాప్స్ ఉంటాయి. ఇక్కడ చూసారంటూ ఇక్కడ లెదర్ స్ట్రాప్స్ ఉంటాయి, ఇక్కడ మధ్యలో దీన్ని లెదర్ స్ట్రాప్స్ పట్టుకుంటే ఇక్కడ నుండి లెదర్ స్ట్రాప్స్, వెనకాలంతా లెదర్ స్ట్రాప్స్, మొత్తం వెనకాల కట్టింది లెదర్ స్ట్రాప్స్.
ఆ కట్టింది మొత్తం కట్టి ఇంటర్ కనెక్ట్ చేసినప్పుడు ఆ సత్యంకి ఈ లెదర్ స్ట్రాప్కి మెయిన్ స్ట్రాప్కి లాక్ అయి ఉంటుంది. గాడ్ ఇస్ సేయింగ్ యూ నీడ్ టు స్టిక్ టు ద ట్రూత్. యు సీ అగైన్ సర్వాంగ కవచంలో ద బెల్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అనేక సార్లు చూసినప్పుడు ఇది ఏం చేస్తుందిరా అంటావు. అది లేకపోతే ఈ మనుషుడు లేడు. అడిగి చూడండి, ఎన్ని అథ్లెట్ క్రికెట్ ప్లేయర్కి గాడ్ లేకుండా పొమ్మను ఫీల్డ్లోకి, ఫుట్బాల్ ప్లేయర్ గాడ్ లేకుండా పొమ్మను క్రికెట్ ఫీల్డ్లోకి, ఏ కరాటే ఫైటర్ని గాడ్ లేకుండా పొమ్మను ఫీల్డ్లోకి, బాక్సింగ్ వాడిని గాడ్ లేకుండా పొమ్మను. ఫస్ట్ గాడ్ ఉందా చూసుకుంటాడు, లేకపోతే అయిపోయాడు. 6 అడుగులు అడుగున 7 అడుగులు ఉన్నాయి, గాడ్ లేదా మనుషుడు అవుట్. ఈరోజు అపవాది కూడా నీకు సత్యం లేకుండా చేస్తున్నాడు. ఓ నువ్వు ఆయుధం పెట్టుకుని వస్తున్నావారా, వాక్యం తీసుకుని వస్తున్నావారా, విశ్వాసం ఎత్తుకురా, సత్యం లేకపోతే ఏం ధైర్యం నీకు, ఏం ప్రయోజనం ఉంది? ఇలా మోసపరుస్తా, ఇలాగ పడతావు. హ్యావ్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. దేవుని వాక్యం చూసినప్పుడు సత్యము మనం కలిగి ఉన్నప్పుడు సత్యము ద్వారా మనకి అధికారం ఉంటుందండి. దేవుడిచ్చిన అధికారానికి లోబడాలి, దేవుడిచ్చిన హక్కుకి లోబడాలి. మన సమయం అధికమైంది, కానీ నేను ఇంతటితో ముగిస్తాను. లేచి నిలబడదామండి. మీరు సత్యాన్ని నమ్మిన వారు, సత్యాన్ని ప్రేమించిన వారైతే సత్య స్వరూపి అన్న పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకుంటూ సత్య మార్గంలో, యేసయ్య మార్గంలో నడుస్తూ తండ్రి దగ్గరికి చేరి, ఆయన కృపా సింహాసనం దగ్గరికి చేరి, తండ్రి ఇదిగోనయ్యా నీ బిడ్డని నీ దగ్గరకు వచ్చానయ్యా, నీ బిడ్డని నీ సన్నిధిలోకి వచ్చానయ్యా, నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటూ, నీ ఆత్మ శక్తిని వేడుకుంటూ, నీ పునరుద్ధానపు శక్తి ద్వారా నింపబడి నీ కొరకు నీ సాక్షిగా బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా. యూజ్ మీ లార్డ్, fill me Lord, guide me Lord, prepare the table for me in the presence of my enemies. You anoint my head with oil, surely goodness and mercy shall follow me all the days of my life. Not 1 day, not 2 days, not 3 days, all the days of my life. My cup runneth over, my cup runneth over with anointing. నీ అభిషేకం నా నుండి నిండి పొరలాలయ్యా. నీ మహిమ గల కార్యాలు, నీ అభిషేకం కార్యాలు నా జీవితంలో ఘనంగా కనబరచబడాలయ్యా. నీ ఆత్మ కార్యాలు ఘనంగా నా జీవితంలో కనబరచబడాలయ్యా. నీ శక్తి నా జీవితంలో అనుగ్రహించాలయ్యా. నీ శక్తి నా జీవితంలో అనుగ్రహించబడాలి. అడగండి, దేవా నన్ను నింపయ్యా, ఆనందంతో నింపు, ధైర్యంతో నింపు. నేను సత్యాన్ని నమ్ముతున్నాను, సత్యాన్ని ప్రేమిస్తున్నాను, సత్య స్వరూపి నీకు వందనాలు యేసయ్యా. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యము ప్రభా. నిన్నే నిల్చున్నామయ్యా, నిన్నే నమ్ముచున్నాను ప్రభా, నిన్నే నమ్ముచున్నాము ప్రభా. మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దామా, మనస్ఫూర్తిగా దేవుని కనపరుద్దామా, మనస్ఫూర్తిగా ఆయన సహాయాన్ని వేడుకోదామా, ఆయన చేతులకు సమర్పించుకోదామా. నా జీవితంలో ఏం జరిగినా నువ్వు మేలే చేస్తావు. నిన్ను నమ్మిన వారిని నువ్వు విడిచిపెట్టావు ప్రభా. నా జీవితంలో సమస్త సమకూర్చి జరిగిస్తావయ్యా. అపవాది అబద్ధాలను ఎదిరిస్తున్నాను. నా గురించి వాడు మాట్లాడిన ప్రతి అబద్ధాన్ని కొట్టివేస్తున్నాను. నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదో, నాకు విరోధంగా లభిస్తున్న ప్రతి నాలుకని ఐ రెబ్యూక్ ఇన్ జీసస్ నేమ్. చెప్పండి, మీరు నోరు తెరిచి చెప్పండి. క్యాన్సిల్ ఆల్ ద లైస్. నమ్మదగిన దేవానికి స్తోత్రములయ్యా, నమ్మదగిన దేవానికి వందనములు ప్రభా. ఘనమైన కార్యం జరిగించువాడానికి స్తోత్రములయ్యా. మీరు నమ్ముతూ ఉంటే దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తానని నమ్ముతూ ఉంటే దేవుడు మహిమపరచండి, దేవుడు మహిమపరచండి. నా జీవితంలో ఏది జరిగినా నేను మహిమపరుస్తానయ్యా, ఏది జరిగినా నిన్ను స్తుతిస్తానయ్యా. ఏది ఏమైనా నిన్ను విడిచిపెట్టను ప్రభా. నిన్ను నమ్మిన వారిని నువ్వు ఎంత మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను నమ్మిన వారిని ఎంత మాత్రము నువ్వు త్రోసివేసే దేవుడు కాదు. నీ పాదాల దగ్గర వచ్చిన ఎంత మాత్రము నువ్వు త్రోసివేసే దేవుడు కాదయ్యా. నీ నామములో ఉన్న జయము, నీ నామములో ఉన్న శక్తి మాకు దయచేయి. అడగండి, దేవుని అడగండి, నాకు దయచేయి ప్రభా, నాకు దయచేయి ప్రభా, నా జీవితంలో దయచేయి ప్రభా. నా జీవితంలో విడుదల ఇచ్చే దేవుడు నీవే, జయమిచ్చే దేవుడు నీవే. నా జీవితాన్ని మార్చి నన్ను మేలుగా చేసే దేవుడు నీవే ప్రభువా. నిన్ను కలిగి ఉన్న నేను ధన్యున్నయ్యా. నిన్ను కలిగిన రక్షణ జీవితం ధన్యమైంది ప్రభువా. నీ వెలుగుల వాక్యంలో నడుస్తున్న నాకు ధన్యత ప్రభువా. చెప్తామంటే దేవునికి వందనాలు తెలియజేస్తూ, స్తుతులు తెలియజేస్తూ
ఆయన ఘనపరుస్తూ ముందుకు సాగుదామా? దేవా, సత్యములో మేము బ్రతకాలి, సత్యములో మేము జీవించాలి, సత్యము కలిగిన వారిగా మా జీవితాలు ఉండాలి ప్రభువా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల కోసం విడుదల దయచేయి, స్వస్థత దయచేయి, నీ వాగ్దానాలను నెరవేర్పు దయచేయి. ఏ పరిస్థితుల్లో చెదరక బెదరక ధైర్యముగా శక్తి కలిగిన జీవితాలు మాకు దయచేయి ప్రభువా. ఇక్కడ నుండి నీ బిడ్డలు వెళ్తుండగా సమాధానంతో వెళ్ళాలి. నీ వాగ్దానాలు నమ్మదగినవి, నమ్మదగినది నీ వాగ్దానం. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఏ ఒక్కటి విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు మాట ఇచ్చిన సమస్తము ముగించే దేవుడు అయ్యా. ఈరోజు మాకు కావాల్సిన విశ్వాసము దయచేయి. Help us to know the truth, believe the truth, accept the truth, live in the truth, follow the truth, sanctified by the truth. దేవ, సత్యంని ధరించిన వారిగా మా ఒక్కొక్కరి జీవితాలు చేయమని, ఏ స్థితికి ఎవ్వరికి బెదరక ప్రతి స్థితిగతులను మార్చే దేవుడు నువ్వు ఉన్నావు. నువ్వు చాలేసయ్యా. నీ కార్యాలే మా జీవితంలో కనబరిచి జరిగించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవై